జైవపాండి అందరికీ. నన్ను తెలుసుకున్నటకు 12 మార్గాలు అనే చాప్టర్లో మనము బాబా ఇచ్చిన సందేశాన్ని చదువుకుంటూ ఉన్నాము. నిన్నటి వరకు 5 విషయాలు తెలుసుకున్నాం. అంటే 5 మార్గాలు, నన్ను చేరుకున్నటకు 5 మార్గాలు అని 5 మార్గాల గురించి నిన్నటి వరకు తెలుసుకున్నాం. ఈరోజు 6వది అయినటువంటి ఫిడిలిటీ అంటే విశ్వసనీయత. విశ్వసనీయత అంటే భక్తి, శ్రద్ధ, అంటే విశ్వాసపాత్రులుగా ఉండడం. బాబా ఏమంటారు అంటే, మనము జన్మించిన నాటి నుండి, అంటే ఈ భూమి మీదకు వచ్చిన నాటి నుండి మళ్ళీ చివరి వరకు, అంటే చనిపోయే క్షణం వరకు మనలను విడిచిపెట్టకుండా ఏదైతే ఉంటుందో, ఏముంటుంది మనల్ని విడిచిపెట్టకుండా? మన ఊపిరి, మన శ్వాస. ఇది మనం జన్మించిన క్షణం నుండి చనిపోయే క్షణం వరకు మనల్ని విడిచిపెట్టదు. అది ఎలా మనతో ఉంటుందో, అంటే మనతో పాటే ఉంటూ కష్టాలలో, సుఖాలలో, అంటే మనము బాధపడినా అది మనల్ని విడిచిపెట్టదు. అలాగే మనం సంతోషంగా ఉన్నా మనల్ని విడిచిపెట్టదు. నిరంతరాయంగా నిద్రలో ఉన్నా, మేలుకొని ఉన్నా శ్రద్ధగా మనతో పాటు ఉంటుంది. మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం, మనం దాన్ని పట్టించుకోం పెద్దగా. ఊపిరి ఏదైనా ఇబ్బంది వచ్చే వరకు దాని మీద దృష్టి పెట్టం. అయినా కూడా అది మనకు ఎదురు తిరగదు. అలాంటి శ్రద్ధ భగవంతుని పట్ల, అంటే బాబా నా మీద అటువంటి శ్రద్ధ, అటువంటి భక్తి, అటువంటి విశ్వసనీయత ఉన్నట్లయితే నన్ను తెలుసుకుంటావు అన్నారు. అంటే మనతో ఉన్నటువంటి ఆ శ్వాస మనకి జ్ఞప్తికి లేకపోయినా మన వెన్నంటే ఉంటుంది, మనం జీవించేటట్లు చేస్తుంది. మన కష్ట సుఖాలలో కూడా మనకు ఎదురు తిరగక మనకు తోడు నీడగా ఉంటుంది, మనం జీవించేటట్లు చేస్తుంది. అదేవిధంగా నా ఎడల ఆ శ్వాస, అలాంటి గుణం నీకుండాలి. ఎలాగైతే భగవంతుణ్ణి, అంటే మనల్ని విడిచిపెట్టకుండా శ్వాస మనతో పాటే ఉంటుందో, ఆ విధంగా నీలోనే ఉన్నటువంటి, నీ అంతర్యామిగా ఉన్నటువంటి నేను నిన్ను పట్టించుకోకపోవచ్చు, నిర్లక్ష్యం చూపించవచ్చు. అయ్యో బాబా మన పట్ల దయ చూపించటం లేదు, కరుణ చూపించటం లేదు అని మనకు అనిపించవచ్చు. కానీ ఆయన నిరంతరము మనతోనే ఉంటారు. కానీ ఆయన మనతో ఉన్నట్లుగా మనం తెలుసుకుంటూ ప్రతి క్షణము ఆయనను విడిచిపెట్టకుండా ఉన్నట్లయితే, అటువంటి శ్రద్ధ నా మీద నీకున్నట్లయితే నన్ను తెలుసుకోగలవు అంటారు. అంటే బాబా నాకు ఏ విధంగానూ సాయం చేయట్లేదు, ఎప్పుడూ నేను కోరుకున్నట్లుగా బాబాను సేవించలేకపోతున్నాను, నాకు ఏదో లోటుంది, లేకపోతే బాబా కరుణ ఉంటే ఎందుకు కాదు అనేటటువంటి భావన మనలో ఉంటుంది. అలాంటి భావన ఉన్నప్పటికీ కూడా మనతోనే ఉంటాడు ఆయన. ఆయన మనల్ని వెంట ఉంటూనే ఉంటాడు, మనతోటే పాటే ఉంటాడు. కానీ మనము ఆయనను గుర్తించం. అయ్యో మనల్ని గుర్తించటం లేదు బాబా, నేనంటూ ఒకదాన్ని ఉన్నాను, నా మీద దయ చూపించటం లేదు అనేటటువంటి భావన లేకుండా, ఎంతటి కష్టాలలో సుఖాలలో మనం ఉన్నప్పటికీ నిరంతరము బాబా యొక్క సన్నిధి విడువరాదు, ఆయన యొక్క సాహచర్యం విడువరాదు, నాకు ఎదురు తిరగరాదు అంటున్నారు బాబా. అంటే ప్రేమికులమైన మనం బాబా పట్ల
మన బాబా సందేశాల పట్ల ఎలాంటి శ్రద్ధ భక్తి చూపించాలో తెలుసుకోవాలని బాబా ఉద్దేశం కావచ్చు. ఎందుకంటే మనతో అంటే ప్రతి క్షణము ఆయనను మనం గుర్తించలేం, ప్రతి క్షణము ఆయనను మనం మనసులో ధ్యానించలేం. ఎంతమంది ఉన్నా మధ్యలో ఆ విషయాలలో మనం నిమగ్నమైపోతామే. కానీ అలాగే ప్రపంచంలో ఉంటూ ప్రతిక్షణం బాబాని స్మరించుకోలేకపోతున్నాం, ప్రతిక్షణము ఆయనను దూరంగానే పెడుతున్నాం. అంటే ఆయన మనతో ఉన్నా మనకి తెలియటం లేదు. ఎందుకు అంటే ఈ మాయా ప్రపంచంలో, ఈ మాయలో మనం నిమగ్నమై ఉంటున్నాం. మన మనసు ఆ విధంగా పనిచేస్తూ ఉంటుంది, మాయ వైపే తిరుగుతూ ఉంటుంది. ఒక అంటే ప్రేమికులమైన మనము కొన్ని అంటే ఇలాంటి సమావేశాల్లో లేదా మీటింగుల్లో మనం బాబాను స్మరించుకున్నప్పటికీ కూడా ప్రతిక్షణం మనం స్మరించుకోలేకపోతాం. కానీ బాబా ఆ ప్రతిక్షణము ఆయన మనతో ఉన్నాడు అనేటటువంటి భావనతో మనం కనుక ఆయన పట్ల భక్తి శ్రద్ధ ప్రతిక్షణము ఉన్నట్లయితే, విశ్వాసపాత్రంగా ఉన్నట్లయితే మనము ఆయన్ని తెలుసుకోగలము అని బాబా చెప్తున్నారు. అంటే బాబా సందేశాల పట్ల అలాగే బాబా పట్ల మనం ఎలాంటి శ్రద్ధ భక్తి చూపించాలో మనము గ్రహించాలి అని బాబా ఉద్దేశం కావచ్చు ఈ సందేశం ఇవ్వడంలో. ఈ సందర్భంలో నాకు ఒక సంఘటన ఒక ఉదాహరణగా చెప్పచ్చు అనిపిస్తోంది. కాకినాడలో 1954 సంవత్సరంలో ఆంధ్ర పర్యటన చిట్ట చివరి మజిలీ కాకినాడ. అక్కడికి వచ్చినప్పుడు అనేక మంది బాబా దర్శనానికి వచ్చారు. అందరి చేతుల్లోనూ బాబా ఫోటోలు ఉన్నాయి. బాబా ఫోటోలు బాబాకిచ్చి వాటిని స్పృశింపచేసి దాచుకుందామనే ఉద్దేశంతో వాళ్ళందరూ కొంచెం తొక్కిసలాటగా ముందుకు వస్తున్నారు. అంతలో ఒక వ్యక్తి చేతిలో ఉన్నటువంటి బాబా ఫోటో కింద పడిపోతుంది. ఎవరూ గమనించకపోయినా ఆయనకి తెలుసు ఏం జరుగుతోందో ప్రతిక్షణం. ఆయన గమనించి దాన్ని తెప్పించి ఆ కింద పడినటువంటి తన ఫోటోను తెప్పించి తన కోటుకి రాసుకుని ఆ మట్టి తుడిచి దానిని తన నుదుటికి ఆనించి ఆ వ్యక్తికి అందించారు. అంటే ఎంత భక్తి ఎంత శ్రద్ధ చూపించాలి మనం బాబా పట్ల. ప్రతి దానిలోనూ అంటే బాబా ఫోటోలు కానీ అది ఫోటో కాదు, ఆయన యొక్క స్వయంగా ఆయన అక్కడ ఉన్నారు అనేటటువంటి అవగాహన మనకు కలగాలి. అలాగే ముఖ్యంగా మండలివారు ఎన్నడూ ఆయనకి కొద్దిమంది తప్ప ఎదురు తిరిగిన దాఖలాలు కనిపించవు. కేజే దస్తూరు లాంటి కొంతమంది మొదట్లో బాబాను సేవించిన తర్వాత వాళ్ళు వ్యతిరేకంగా పనిచేశారు. బాబా అంటారు, వ్యతిరేకంగా పనిచేసినా అది కూడా నా పనికి సహాయకారి అవుతుంది అని. ఆ విధంగా కూడా తనకు వ్యతిరేకతను కూడా తాను మలుచుకున్నారు. అలాగే ఒకసారి ఇరిచి, ముఖ్యంగా మనకందరికీ తెలుసు, ఇరిచి కానీ భావుగల్జుడు కానీ ఎవరైనా మండలి సభ్యుల్లో ప్రతి ఒక్కరూ కూడా బాబాకు విశ్వాసపాత్రంగా పనిచేశారు. ఆయన యొక్క సందేశాలను అలాగే ఆయన యొక్క ఆదేశాలను నెరవేర్చడానికి సాయశక్తులా పనిచేసేవారు. ఒకసారి ఎరిచ్ని ఒక ప్రదేశానికి పంపించారు బాబా. అక్కడికి వెళ్ళి ఒక కుటుంబంలో ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది, ఏవో కలతలు వచ్చాయి, వాళ్ళకి భేదాభిప్రాయాలు వచ్చాయి. దాన్ని చక్కదిద్ది రమ్మని చెప్పి పంపించారు. ఆ పని చేసి సాయంత్రానికల్లా తన దగ్గరికి రమ్మన్నారు బాబా. అలాగే అని చెప్పి బాబా ఇరిచి ఆ ప్రదేశానికి ఆ ఊరు పెడతాడు. వెళ్ళి వాళ్ళ మధ్య సయోధ్య కుదిర్చేందుకు కొంచెం లేట్ అవుతుంది. అంటే మనుషులు ఎదుటివాళ్ళు చెప్పిన మాటలు వినాలనేం లేదు, కానీ
ఎలాగో బాబా ఆదేశాన్ని నిర్వర్తించాలనే ఉద్దేశంతో ఇరిచి ఎంతో కష్టపడి వాళ్ళ మధ్య సయోధ్య కుదురుస్తాడు. అలా వాళ్ళకి వీళ్ళకి రాజీ కుదిరేలా చేసి వచ్చేటప్పటికి కొంచెం లేట్ అయిపోతుంది. ఇరిచి గురించి పదే పదే అడుగుతారు బాబా మామూలుగానే. అతడు కొంచెం అంటే చీకటి పడిన తర్వాత వస్తాడు. ఇంకా బాబాకి విపరీతమైనటువంటి కోపం వస్తుంది. ఏది ఏమైనా తన ఆదేశాన్ని తన ఆజ్ఞను పాటించి వెనక్కి తిరిగి రాలేదు అనే ఉద్దేశంతో ఇరిచిని బాగా తిడతారు. అశుద్ధం తినమని తిడతారు. అప్పుడు మరి అది కూడా బాబా ఆదేశమే కాబట్టి వెంటనే ఎరిచి వెనక్కి వెళ్ళి తన మలాన్ని తినడానికి ప్రయత్నించే సమయానికి బాబా మళ్ళీ అతన్ని పిలిచి అతన్ని క్షమిస్తారు. అంటే ఇలా ఎన్నో సంఘటనలు మండలి వారి విషయంలో విశ్వాసపాత్రునిగా అంటే భగవంతునికి అంటిపెట్టుకుని ఎలా ఉండాలో మనకు తెలియజేస్తాయి. ఈ 12 వేస్ ఆఫ్ రియలైజింగ్ మీ అంటే నన్ను తెలుసుకొనుటకు 12 మార్గాలలో మరొకటి అంటే 7వదైనటువంటి కంట్రోల్ త్రూ లవ్, ప్రేమ ద్వారా సంయమనం. అదేమిటో తెలుసుకుందాం. బాబా ఎప్పుడూ చెప్తూ ఉంటారు, ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు లవ్ గాడ్, గోల్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు బికమ్ వన్ విత్ గాడ్. అంటే ప్రేమను భగవంతుణ్ణి ప్రేమించి ప్రేమ ద్వారా భగవంతుణ్ణి పొందండి అని. ఈ సందేశంలో బాబా అంటున్నారు, నా పట్ల నీకు గల ప్రేమ నీలోని కామ క్రోధ మద మాత్సర్యాదులను తొలగింపచేసేదిగా ఉన్నప్పుడు నన్ను తెలుసుకొనగలవు. అంటే ప్రేమే మార్గం, ఇంకా వేరే మార్గం లేదు. భగవంతుణ్ణి ఎన్ని విధాలుగా అర్చించినా ఆరాధించినా చిట్ట చివరకు భగవంతుణ్ణి ప్రేమించాలి. ప్రేమించడము అంటే భగవంతునితో ఏకం కావాలనే తపన చిట్ట చివరకు వస్తుంది. ఏది ఏమైనా ఎన్ని మార్గాలలో సాధకుడు ప్రయాణించినా అంటే భక్తి, జ్ఞాన, యోగ ఎన్నో మార్గాలున్నాయి. ఆ మార్గాలలో ఏ మార్గాన్ని అనుసరించి వెళ్ళినా చిట్ట చివరకు భగవంతుణ్ణి ప్రేమించందే భగవంతునితో ఏకం కాలేం. అంటే ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడం ముఖ్యంగా సాధకుని లక్షణం. అంటే మొట్టమొదట ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించాలి అంటే ఇంద్రియ నిగ్రహం కావాలి. విషయవాంఛలు లేదా ఈ ప్రాపంచిక కోరికలు తుడిచిపెట్టేదే భగవత్ ప్రేమ. భగవత్ ప్రేమ ఏం చేస్తుంది? ఎందుకు బాబా ఈ అవతారంలో ప్రేమకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి భగవంతుణ్ణి ప్రేమించండి, భగవంతుణ్ణి ప్రేమించడం ద్వారానే భగవంతుణ్ణి పొందగలరు అనేటటువంటి విషయాన్ని ఎందుకు నొక్కి వక్కాణించారు అంటే, ఎంత ఈ ప్రపంచంలో కూరుకుపోయినా ఈ మాయాలో ఈ భ్రాంతిలో నిమగ్నమై ఉన్నా కూడా ఆ ఒక ఆశా కిరణంలాగా మనకు ఆ ప్రేమ కనిపిస్తుంది. ఎటువంటి స్థితిలో ఉన్నా కూడా అతన్ని ఉన్నతి స్థితికి చేర్చడానికి ప్రేమ మార్గమే ఒకటి. అది మాత్రమే అతన్ని భగవంతుణ్ణి చేరుస్తుంది. అవతార పురుషుని కాలంలో మనం జన్మించి ఆయనను అవతార పురుషునిగా గుర్తించి ఆయనను గురించి తెలుసుకుంటూ ఆయన యొక్క ప్రేమ పొందాలని, ఆయన ప్రేమ కొరకే ప్రేమించే ప్రేమికులందరూ తెలుసుకోవలసిన విషయం ఏమిటి అంటే, బాబా దృష్టిలో ప్రేమ అనే దానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. అంటే ఈ ప్రేమ లేనిది ఈ సృష్టి లేదు
అనే విషయాన్ని మనకు చాలా స్పష్టంగా తెలియజేశారు. ఈ ప్రేమతోనే ప్రతీదీ నడుస్తోంది. ప్రేమ లేకపోతే ఏదీ కూడా ఈ సృష్టి అంతా ఆగిపోతుంది. అందుకనే కదా నేను ఈ సృష్టిపై గల ప్రేమ కారణంగానే ప్రతి యుగంలోనూ అవతరిస్తాను అని బాబా చెప్పడం జరిగింది. అంటే బాబా దృష్టిలో ప్రేమ అనేది స్వీయ నియంత్రణ, అంటే తనను తాను అదుపు చేసుకునే ఒక మార్గం. తనను తాను అదుపు చేసుకోకపోతే మన మనసు మనల్ని లొంగదీసుకుంటుంది. అలాగే మనకున్నటువంటి అందులో ఈ మనసులో ఉండేటటువంటి కోరికలు, అలాగే వాంఛలు, ఇవన్నీ కూడా మనల్ని ఉద్రేకపరిచి వాటిని అంటే ఈ ప్రాపంచిక విషయాల పట్ల పూర్తిగా నిమగ్నమయ్యేలా చేస్తుంది. అందుకని బాబా ఈ ప్రేమ మార్గాన్ని సూచించారు. అది స్వీయ నియంత్రణ, తనను తాను అదుపు చేసుకునేందుకు ప్రేరణ కలిగిస్తుందట. అంటే ప్రేమ మనం కలిగి ఉన్నట్లయితే బాబా చెప్పినటువంటి హౌ టు లవ్ గాడ్ అనే ప్రేమ మార్గంలో మనం పయనిస్తున్నట్లయితే ఆ దివ్య ప్రేమ ఎలాంటి శక్తి కలదో బాబా చెప్పారు. ఆ దివ్య ప్రేమకు ఉన్నటువంటి శక్తి భగవంతుని శక్తి. ఆ దివ్య ప్రేమ మనిషిలోని అన్ని కోరికలను దగ్ధం చేస్తుంది, మనసునే దగ్ధం చేస్తుంది. మనసులో కోరికలన్నిటినీ ముందు దగ్ధం చేస్తుంది. అలా చేసి చివరకు మనసునే నాశనం చేసి భగవద్ అనుభవానికి దారితీస్తుంది. సాధారణంగా సాధకులు అంటే చేయని చేతలు, అంటే ఇప్పుడు మనం చెయ్యలేని పనులుంటాయి, అలాంటి వాటికి నీ చేసేలా ప్రేరణ కలిగిస్తుంది. అయ్యో అది మనకు అసాధ్యము, బాబా ఏం చెప్పారు, నాతో ఉండడం హిమాలయాల్లో మంచు మీద దిగంబరంగా కూర్చోవడం లాంటిది అని చెప్పారు. అటువంటిది కూడా అంటే అసాధ్యమైనది కూడా సాధ్యమయ్యేలా చేస్తుంది దైవీ ప్రేమ. అంటే సాధకునికి ఇంద్రియ నిగ్రహం అవసరము అని వేదాంత సారం కూడా అదే, ఉపనిషత్తులు అదే చెప్తూ ఉంటాయి, భగవద్గీత కూడా అదే చెప్తూ ఉంటుంది. ఏదైనా మన మనసే మనకి అన్ని కష్టాలకు సుఖాలకు అన్నిటికీ కారణం అదే. కానీ ఇక్కడి నుంచి ఈ భ్రాంతిమయ ప్రపంచం నుండి బయటకు వెళ్ళాలంటే కూడా మనసే కారణం. మనసు అది నియంత్రించుకుని అది భగవంతునికి అర్పణ కాగలగాలి. అది అంటే ఇంద్రియ నిగ్రహం భగవంతుని ప్రేమించుట ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అని బాబా చెప్తున్నారు. అంటే ఇంద్రియాలు అంటే మనకు తెలుసు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, వీటిని అదుపు చేయాలి. మనకున్నటువంటి వాంఛలు అంటే కళ్ళు తెరిచి చూసినప్పుడు మనము మంచి దృశ్యాన్నే చూడాలని కోరుకుంటాం. అలాగే చెవులకు మంచి సంగీతం వినాలనే కోరుకుంటుంది. అలాగే ముక్కు, అన్ని ఇంద్రియాలు కూడా మా వాంఛలను తీర్చడానికే పనికొస్తాయి అని మన మనసు వాటి మీద పనిచేస్తూ ఉంటుంది. కానీ ఆ కోరికలను అదుపు చేస్తే సుఖ సంతోషాలకు లొంగిపోకుండా మనసుని అదుపులో పెట్టుకోగలం. మనసుని అదుపు చేయడం ద్వారా ప్రాపంచిక విషయాలన్నీ కూడా తుచ్చమైనవిగా కనిపిస్తాయి. మనసు అదుపులో ఉన్నట్లయితే మనకు ఈ పైన ఉండేటటువంటి సుఖశాంతులు ఇవన్నీ అశాశ్వతము అని మనకి కనిపిస్తాయి. సత్యము శాశ్వతము అయినటువంటి ఆ బ్రహ్మానుభవం వేరే ఉంది, దానికోసం మనం తప్పించాలి అనేటటువంటి ఆ భావన కలుగుతుంది. తాబేలు ఎలాగైతే తన ఏదైనా రక్షణ కావలసి వచ్చినప్పుడు పైనుండి ఎవరైనా శత్రువులు ఎదుర్కొంటుంటే ఆ తాబేలు తన అవయవాలన్నీ కూడా లోపలికి ముడిచి ఆ డిప్పలోకి ముడిచి ఉంటుంది. అలాగే మానవుడు తన
ఇంద్రియాలను మనసును తనలోని అంతర్ముఖం చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు స్థితప్రజ్ఞుడవుతాడు. అంటే ఎలాంటి ప్రాపంచిక విషయాలు అతనిని ప్రభావితం చెయ్యవు. అప్పుడే శాశ్వత స్థానం అంటే బ్రహ్మానుభవం పొందడానికి సాధ్యమవుతుంది. ఇది ఎలా సాధ్యము, ఇవన్నీ ఎలా సాధ్యము అంటే భగవంతునిపై సంపూర్ణ విశ్వాసం, శరణాగతి, నిష్కల్మషమైన ప్రేమ ఇవి మాత్రమే దాన్ని సాధ్యం చేస్తాయి అని మనకి అన్ని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ముఖ్యంగా బాబా ప్రేమ, అలాగే ప్రేమ అనేది బలవంతంగా వచ్చేది కాదు. ప్రేమ అయత్నకృతం, దానికదే హృదయంలో పుట్టాలి. అది ఎవరి మీద బలవంతంగా చేస్తే రాదు. దివ్య ప్రేమ బాబా అంటారు, ఈ దివ్య ప్రేమ జనసమూహాలను ఆకర్షించడానికి కోసం కాదు. అంటే బాబా ఎన్నోసార్లు చెప్పారు, నేను వచ్చింది ఈ జనసమూహాల్ని సేకరించడానికి కాదు, అక్కడ ఉన్నటువంటి నిజమైనటువంటి సాధకుల కోసం, నిజమైనటువంటి భగవత్ ప్రేమికుల కోసం నేను వచ్చాను. నిజమైన ఆత్మలను ఆకట్టుకునేందుకు ఈ దివ్య ప్రేమ పనికొస్తుంది అని చెప్పారు. నిజమైన ప్రేమ భగవంతుని ఇచ్ఛకు కట్టుబడుతుంది. క్లిష్ట పరిస్థితులు ఎదురైనా నిశ్చలంగా ఉండి మనసును నశింపచేస్తుంది. అహాన్ని నశింపచేసి, అంటే నిజమైన అహంగా నేనే బ్రహ్మను, అహం బ్రహ్మాస్మి స్థితికి తీసుకువెడుతుంది. ఎవరు బాబాని అడిగినా, కొంతమంది అడిగేవారు బాబాని, బాబా ఎలా మనసుని నిగ్రహించుకోవాలి, అదొక్కటే నా ప్రాబ్లం అని. అప్పుడు బాబా అందరికీ ఒకటే మాట చెప్పేవారు, ప్రేమ ద్వారా మాత్రమే అది సాధ్యం. భగవంతుణ్ణి ప్రేమించండి, భగవంతుడే అవ్వండి. ఆ దివ్య ప్రేమ మనలో రాజుకున్నప్పుడు మనము ఆటోమేటిక్గా మనసు అన్నీ కూడా అదుపులోకి వచ్చేస్తాయి. ఎలాగైతే తాబేలు తన లోపలికి అన్ని అవయవాలు ముడుచుకుంటుందో అలా మనము ఈ ప్రపంచం, అలాగే మాయ, ఈ భ్రాంతి పట్ల మనము విముఖులమవుతాము. భగవంతుని పట్ల ముఖం తిప్పుతాము. భగవంతునితో ఏకమవ్వాలనే తపన మనలో కలుగుతుంది. ఇలా తనను చేరుకునే 12 మార్గాల గురించి బాబా చెప్తూ, ఏ మార్గం అవలంబించినా, ఏ మార్గంలో వెళ్ళినా కూడా అది భగవంతుణ్ణి చేరుకునేందుకు నన్ను చేరుకోగలవు అని బాబా స్పష్టం చేశారు. అవతార్ మెహర్ బాబాకి జై. మిగిలిన విషయాలు మరో రోజు తెలుసుకుందాం. జై బాబా అండి అందరికీ.